మెదక్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సిహెచ్ నరహరి అందిస్తున్న జిల్లా నివేదిక. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గత నెల నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రిలో ఎన్సీడీ, ఎన్సీయూ సెంటర్, ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో 21 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాలలో 2,26,296 నివాస గృహాలు ఉన్నాయి. జిల్లాను మొత్తం 1,771 బ్లాకులుగా విభజించి 1,724 మంది ఎన్యూమరేటర్లను ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు సేకరించారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతుంది. చాలా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 11.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో వారం రోజుల సగటు ఉష్ణోగ్రతలు 17.4 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది మెదక్ జిల్లా కేంద్రంలో 3వ వారంలో 11.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. 4వ వారంలో సగటున 11.2 డిగ్రీలుగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా రైతాంగం వరి విత్తన సాగుపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 2,65,000 ఎకరాల్లో వరి సాగవుతుంది. దీనిలో సగానికి పైగా రైతులు 1,50,000 ఎకరాలకు పైగా రైతు విత్తన వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వరి సాగులో ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. క్వింటాకు 2,322 రూపాయల చొప్పున ఎకరాకు 58,000 రూపాయల ఆదాయం వస్తోంది. హైబ్రిడ్ వరి విత్తన సాగులో ఎకరాకు 26 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుంది. దీంతో ఎకరాకు రైతుకు 1,20,000 పైన ఆదాయం వస్తుంది. పంట తీవ్రంగా నష్టపోతే హైబ్రిడ్ కంపెనీలు రైతుకు పరిహారంగా 70,000 రూపాయలు అందజేస్తున్నాయి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే బానిస బతుకులకు విముక్తి లభించిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ కుల వివక్షకు రాజ్యాంగం శిక్షలు వేస్తుందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే విద్యా, ఉద్యోగాలతో పాటు సంపదలోనూ వాటా దక్కుతుందని అన్నారు. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లకు పురుషులు 7,945 మంది, స్త్రీలు 3,086 మంది, మొత్తంగా 11,031 మంది ఓటర్లు నమోదయ్యారు. ఉపాధ్యాయ ఓటు నమోదులో స్త్రీలు 393 మంది కాగా పురుష ఓటర్లు 709 మంది నమోదయ్యారు. మొత్తంగా 1,102 మంది ఓటర్లుగా నమోదయ్యారు. నవంబర్ 9వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. జిల్లాలో వరిధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 475 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సిఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. చర్చి లోపలకు వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా శిలువ ఆకారంలో ఉండటం ఈ చర్చి కట్టడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. 66 దిమ్మెలు, 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఎంతో ఆకర్షణంగా నిలుస్తాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తాయి. 12 మెట్లు, 12 మంది శిష్యులని గుర్తుగా ఇక్కడ 12 మెట్లు నిర్మించారు. మెదక్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు 5,067 మంది అభ్యర్థులకు 19 సెంటర్లు ఏర్పాటు చేశారు. మెదక్ సబ్ డివిజన్ పరిధిలో 12 కేంద్రాలు, తూప్రాన్లో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు 2,184 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరు శాతం 54.27% నమోదైంది. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.